హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివకుమార్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ముచ్చట ఏంటంటే, ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 అయితే అవుతుందన్నమాట. ఇక మా వాళ్ళు అయితే ఈ టైంలో అయితే చికెన్ చేసుకుందాం అంటున్నారు మరి. సో సరేలే అని చెప్పి ఇంకా పోతా గుడి దగ్గర అయితే లైట్ వేసి ఇంకా బైక్లో అయితే కూర్చొని స్పాట్కి అయితే వెళ్తాను అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళబోయే ప్లేస్ అయితే మా ఊరికి దగ్గరగానే ఉంటుంది. సో ఇంకా మా ఊరు వాళ్ళు అయితే వర్క్ అవుతున్నప్పుడు ఇక్కడే వడ్లు ఆరబెట్టుకొని ఇంటికి అయితే తీసుకెళ్తారనమాట. సో చాలా అంటే చాలా పెద్దది. మా ఊరి వాళ్ళందరూ వడ్లు ఆరబెట్టినా కూడా ఇంకా ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. సో అంత పెద్దదన్నమాట ఈ బండ. సో మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. కెమెరాలో అయితే కొంచెం చిన్నగానే కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా పెద్దదన్నమాట. సో పాతకాలంలో అయితే వడ్లు, చెనిక్కాయలు సో ఇలాంటివన్నీ ఎండబెట్టేదన్నమాట ఇక్కడే. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే యుద్ధానికి అయితే సిద్ధం అవుతున్నారనమాట. సో అదే పోయి రెడీ చేయడానికి. సో ఈయనే అనమాట వంట మాస్టరు. సో పోయి రెడీ చేస్తాను. నన్ను చేయమన్నారు కానీ నేను వీడియో తీసుకుంటానని చెప్పేసరికి ఆయనే చేసుకుంటున్నాడు. సో మేమైతే ఫ్రైడే అయితే పండగ అయితే చేసినాం అనమాట. సో ఇంకా మా పక్కూరు వాళ్ళు అయితే ఇంకా సండే అయితే ఈరోజు పండగ చేస్తా అన్నారు. దీని నుంచే దీన్ని ఇది ముందు దిన్న పోదాం బా కంపకు చెప్తారా ఏంది సాగు కూడానా కానీ కట్ట లోపలిది వరకు వంట మాస్టర్ కరీం సాహెబ్. కటింగ్ మాస్టర్ అని చెప్పు. కటింగ్ మాస్టర్ ఏం చెప్పు వంట మాస్టర్ మొత్తం ఈ చిత్తూరు నేను వచ్చిన దామల చెరువు, పాటూరు కడగదామా అట్లే వేద్దాం. అట్లే కాల్చిండేది కదా ఏం కాదులే. మళ్ళీ కడిగితే టేస్ట్ పోతుంది. కాల్చిండేది కదా ఏం కాదు. ఫస్ట్ టైం నైట్ టైంలో చికెన్ చేస్తాను. మిడ్ నైట్ టైం 10. దయాలు కొట్టేది తిరిగే దయాలు 10 ఆడు ఇంకా 11 ఇక ఒకసారి 10 అన్నా ఇంకోసారి 11 అని ఇది చెప్పేది. వెన్నెలు చూడండి అట్లా ఎంత ప్రకాశవంతంగా ఉంది ఈరోజు. కాకపోతే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. వర్షం లేదు, ఏం లేదు. పడి నిలిచిపోయింది మనకి. వర్షం అయితే పడి నిలిచిపోయింది. అందుకే క్లైమేట్ కూల్గా ఉంది. వంట స్టార్ట్ చేసేదానికి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఇట్లా వేసుకుంటే పెనం మాడదు. ఫ్రెష్ కరివేపాకు జస్ట్ ఇప్పుడే పెరుకొని వచ్చాం. మొబ్బులో దొంగతనం చేసాం. నైట్ టైంలో ఇట్లాంటివి చాలా అడ్వెంచర్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో. పక్క ఊర్లో ఫెస్టివల్ జరుగుతుంది, మా ఊర్లో మేము చికెన్ వండుకుంటాను. ఓ పక్క టపా షాట్లు, ఇంకో పక్క చికెన్, ఓ పక్క డీజే. మిడ్ నైట్ రైడ్ గా చేద్దాం రోజు నాడు. ఇలాంటి మట్టి పాత్రలో చేసుకుంటే అడ్వాంటేజ్ ఏమంటే మాడదన్నమాట. మాడదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది కూడా. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మట్టి పాత్రలో చేసుకుంటే. నేనేం చెప్తా, నిన్న అయిపోయింది కదా పండుగ. ఈరోజు రేపు పోదామా, శనివారం నుంచే. ఈ సోమవారం కూడా నాకు లీవే. చూడండి ఎర్రగడ్డ ఇట్లా ఎర్రగా గోల్డ్ కలర్లో కాలిందాక వేగిస్తూ ఉండాల. ఇప్పుడైతే మనమైతే మెయిన్ ఐటమ్ చికెన్ అయితే వేసుకునేద్దాం. సో ఈ చికెన్ అయితే ఫ్రెష్గా అప్పుడప్పుడే కట్ చేసి కాల్చి తెచ్చినది అనమాట. సో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి అది చాలదు. 941 ఆచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే వేసుకున్నాను. ఇవైతే 5 రూపాయల ప్యాకెట్లు అనమాట. అన్న ఏయి అంటాడు మళ్ళీ తింటే. మా వాడు కట్ చేసాడు, పేర్లేగా కట్ చేసాడు. చీ ఉండదు అంతే. లేదు వెళ్ళిపోయింది. అబ్బా చూస్తా అంటే నోరు ఊరుతాను. వాసన వస్తాను. గుడ్లు ఏమన్నా టేస్ట్, చికెన్ టేస్ట్.
తెచ్చినాం చూడు. పెప్పర్ సరిపోయింది ఎక్కువ వేసినా ఎట్లా ఉంటుందా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ ఇంకా వేద్దామా పడుకో వస్తా. వేసేట్టుకుంటే చిన్న చికెన్ అయిన తర్వాత తినేదానికంటే ఇట్లా చికెన్ సూపర్. ఎట్లా ఉంది కిరణ్? సూపర్. ఈ 2 మిలియన్ దాటింది. గరం మసాలా ఇట్లా జరగదులే ఉండదని పెట్టారు. ఎందుకు ఉండదు? అద్దనం కోసం పడుతూనే ఉంటావా? బాగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఇప్పుడు రాత్రి కూర్చున్నావు కదా. రాత్రి పుట్టి ఇప్పుడు చికెన్ తినేదానికి వచ్చినావు. అయినాలే ఆయిల్ చూడండి. ఆ ప్లేట్ కూడా ఇస్తారా? దీంట్లో వేడి ఎంత టైం పడుతుందో వేడి పట్టేదానికి తగ్గేదానికి కూడా అంతే టైం. మట్టిది అది ఎప్పుడు ఆలేదు. మా నాయన ఇదంతా కలిపి సూపర్. రాత్రి 10 అవుతా అంటే కడుపులో ఎలకల పరిగెత్తాండయి. ఈ టైంలో చికెన్ చేసి ముందర పెట్టి ఈయన చూడండి ఇక్కడ అవసరమయ్యా ఇదే అవసరమే. గానే చేస్తున్నాడు. ఓ 2 రోజులు ఉండేసి రా. ఎట్లుంది కిరణ్? బాగుంది. సూపర్. బొమ్మ బ్లాక్ బస్టర్. ప్రశాంతంగా బయట కూర్చొని చికెన్ తింటా అంటాడు. టైం అసలు బాగా ఈరోజు ఈ మధ్య ఇంకా సడన్గా బయట వర్షం వచ్చేసరికి ఇంకా పక్కన వేరే వాళ్ళ రూమ్ ఉంటే ఆ రూమ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. సో బయట వర్షం పడుతుందని చెప్పేసి ఇట్లా పక్కన ఒక వేరే వాళ్ళ ఇల్లు ఉంటే ఆ ఇంట్లోకి వచ్చి తింటున్నాం గైస్. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. బయట వర్షం పడుతుందని లోపలికి వస్తే లోపల కూడా వర్షం పడుతుంది గైస్. ఏందో ఈ మధ్య అసలు ఏ టైమే సరిలేదు మాకు. సో చికెన్ అంతా తినడం అయిపోయిన తర్వాత ఇంకా వర్షం నీళ్ళతోనే ఇంకా చేతులు అయితే కడుక్కుంటున్నాము. సో గాయస్ వర్షం అయితే నిలిచిపోయింది ఇప్పుడు. సో ఇదైతే కాపాడింది మమ్మల్ని ఇప్పుడు వర్షంలో. సో ఫైనల్ అయితే చికెన్ అయితే తినేసినాము. సూపర్గా ఉంది టేస్ట్. ఇంకైతే ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా బయట పోండి, తినండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వర్షం పడతానే ఉంది.